ఈరోజు వచ్చేసి లిక్లేష్ బర్త్డే అనమాట. బర్త్డే ఏం చెయ్యట్లేదు యాక్చువల్లీ, నిజంగా చెప్పాలి అంటే. హోల్ డే నాతో ఉండు మమ్మీ అని చెప్పి అడిగాడు అనమాట. సో అందుకని చెప్పేసి ఈరోజు మొత్తం నేను వాడుతూనే టైం స్పెండ్ చేయబోతున్నాను. సరే, సో ఎస్, మేమైతే ఇప్పుడు లంచ్కి వచ్చేసాము. ఇక్కడ స్పెషల్ అంట మిక్స్డ్ వెజ్ ఉన్నది. దీని పేరు ఏదో చెప్పాడు కానీ చాలా కష్టంగా. మొత్తానికి ఎక్సైట్ అవుతున్న బటర్ నాన్ అయితే వచ్చేసింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. సో ఎస్, ఈరోజు వచ్చేసి లిక్లేష్ బర్త్డే అనమాట. యాక్చువల్గా లిక్లేష్ బర్త్డే ఒక 1 month ముందు వరకు అయితే మా ప్లాన్స్ కంప్లీట్లీ డిఫరెంట్. చాలా బాగా చేద్దాము అండ్ చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి నాకు. సో అవన్నీ చేద్దాం అనుకున్నాం. బట్ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే చెయ్యట్లేదు. బర్త్డే ఏం చెయ్యట్లేదు యాక్చువల్లీ, నిజంగా చెప్పాలి అంటే. బట్ వాడైతే అడిగింది ఏంటంటే హోల్ డే నాతో ఉండు మమ్మీ అని చెప్పి అడిగాడు అనమాట. సో అందుకని చెప్పేసి ఈరోజు మొత్తం నేను వాడుతూనే టైం స్పెండ్ చేయబోతున్నాను. సరదాగా మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో బర్త్డే స్పెషల్స్ అంటూ నేనేం చెప్పలేను, స్పెషల్స్ అంటూ ఏం లేవు. బట్ గో విత్ ద ఫ్లో. అండ్ వాడికి కొన్ని అడిగాడు అనమాట, కొన్ని చేయమని. అవైతే నేను చిన్నవి చేస్తున్నాను. సో ఎస్, నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను. వాడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. సో నేను దాని ముందు షార్ట్ ఉన్నది, వాడు రెడీ అయ్యి దండం పెట్టుకొని వచ్చి ఆశీర్వాదం తీసుకునే షార్ట్ ఉంది, అది వేస్తాను దీని తర్వాత. సో ఎస్, నేనైతే ఇట్లా రెడీ అయిపోయాను ఇప్పుడు. అండ్ వాడు వచ్చే టైం అవుతుందన్నమాట. సో వాడేం రిక్వెస్ట్ చేశాడంటే మధ్యాహ్నం ఆఫ్టర్నూనే తీసుకొచ్చేయమని చెప్పాడనమాట. సో అందుకని చెప్పేసి వాడిని తీసుకొచ్చేస్తున్నాము. సో లంచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. మేమే, ఇంకెవరూ లేరు, మమ్మీ, మా ఆయన, నేను, లిక్కు. సో నార్మల్గా మేము కార్తీక మాసం చేస్తున్నాము, కంప్లీట్లీ వెజ్జే అనమాట. బట్ పిల్లోడు కాబట్టి వాడికి ఏం లేదు, నేను మా ఆయన చేస్తున్నాం కార్తీక మాసం. బట్ వాడికి ఏంటంటే బిర్యానీ అంటే పిచ్చి ప్రేమ. అసలు చికెన్ బిర్యానీ అంటే వాడికి చాలా చాలా ఇష్టం. సో అడిగాడు, చూద్దాం. మేమైతే మధ్యాహ్నం బయటికి తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యాం కాబట్టి వాడి ఇష్టం, వాడికి నచ్చింది వాడు తింటాడని చెప్పి ఇంకా అలా అనుకున్నాం అనమాట. ప్రస్తుతానికైతే ప్లాన్ ఇది. అండ్ ఎస్, ఇంకా చాలా ఉన్నాయి, చిన్న సీక్రెట్స్ ఉన్నాయి. సో మీరు వ్లాగ్ మొత్తం చూస్తే నేను మీకు అర్థమవుతుంది అనమాట. ఎనీవేస్, ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఎస్, లెట్స్ కంటిన్యూ. నాకెందుకు ఈరోజు వెస్ట్రన్ అవుట్ఫిట్ వేసుకోవాలనిపించింది అనమాట. అందుకని చెప్పి కంప్లీట్గా వెస్ట్రన్ అవుట్ఫిట్ వేసుకున్నాను. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. సో దిస్ ఈజ్ బ్లాక్ ట్రౌజర్, వైట్ టీషర్ట్ అండ్ దాని మీద ఇదొక షర్ట్ అనమాట. ఇట్లా వేసుకున్నాను. ఈ షర్ట్ వచ్చేసి నేను బ్యాంకాక్లో తీసుకున్నాను. అండ్ ఇట్లా రెడీ అయిపోయా. హ్యాపీ బర్త్డే లిక్కిలేష్. సో ఈరోజు లిక్కు బర్త్డే సింపుల్గా చేస్తున్నాము, పెద్దగా ఏం లేదు ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ ఏమి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే లిక్కి పండు, హ్యాపీ బర్త్డే టు యూ. ఇవన్నీ కూడా చాక్లెట్స్ అనమాట. ఇది వాడు టిఫిన్ బాక్స్, చాక్లెట్స్ ఫర్ స్కూల్. నీకు టిఫిన్. ఇక లిక్కు బర్త్డే అని మావి ఫోన్ చేస్తారు వీడియో కాల్. హలో అండి. సో ఇప్పుడైతే మనకి అమెజాన్లోని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే లైవ్లో ఉందన్నమాట. ఇందులో మనకి 1500+ స్టైల్స్
బ్రాండ్స్ కానివ్వండి అండ్ 3 lakhs ప్లస్ స్టైల్స్ కానివ్వండి, చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో నాకు నా మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ యూజ్ చేసే మేకప్ ప్రొడక్ట్స్ అనేవి నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏవైతే ప్రొడక్ట్స్ చూపిస్తున్నానో అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చాను. అవన్నీ కూడా మీరు కావాలంటే హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఓకేనా? సో ఎస్, ఫస్ట్ వచ్చేసి మై లిప్ బామ్, ఫేవరెట్ లిప్ బామ్. సో ఇది విష్కేర్ నుంచి సెరమైడ్ లిప్ బామ్ అండి. ఇది SPF 50++ ఉంటుంది. సో నాకు అప్పర్ లిప్ కొంచెం పిగ్మెంటేషన్ ఉంటుంది, కింద లిప్ బాగానే ఉంటుంది. సో ఈ పిగ్మెంటేషన్ చాలా వరకు లైట్ అవుతుంది అనమాట బికాస్ ఆఫ్ దిస్ విష్కేర్ లిప్ బామ్. నిజంగా ట్రై చేయండి, చాలా బాగుంది, 100% చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ర్యాండమ్ థింగ్స్ చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ నుంచి హాలోగ్రాఫిక్ ఐ లైనర్ అనమాట. బ్లూ షేడ్ వస్తుంది, చాలా బాగున్నది. అంటే ఫన్ ఐలైనర్స్ మీరు ట్రై చేయాలనుకుంటే మీరు ఇలా ట్రై చేయొచ్చు. సో ఇట్లా పర్పుల్ పీకాక్ బ్లూ అండ్ లైట్ బ్లూ కలర్ లైనర్ టైప్లో వస్తుంది అనమాట ఇలాగా. అండ్ చాలా ఫన్ ఉంటుంది, 2-3 కలర్స్ ఆఫ్ లైనర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడంతా మనకి ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఇట్లాంటివి మీరు ట్రై చేయొచ్చు. ఇందులో నేను ఇంకొక కలర్ కూడా ట్రై చేశాను, స్విస్ బ్యూటీ నుంచి పింక్ అండ్ గోల్డ్ షేడ్లో వస్తుంది అనమాట. సో ఇట్లా ఉంటుంది, సో ఇలా ఉంటుంది. సో ఇందులో మనకి గోల్డ్ అండ్ పింక్ షేడ్ ఉంటుంది. ఇట్లా 2-3 కలర్స్ ఇట్లా మనకి హాలోగ్రాఫిక్ టైప్లో ఉంటుంది. సో లైనర్స్ ఎప్పుడు రెగ్యులర్గా బ్లాక్ పెట్టుకుంటూ ఉంటాము. సో దాని మీద మనకి ఇట్లా దివాళీస్కి ఇట్లా దసరాకి ఇట్లా మంచిగా ఫెస్టివ్ సీజన్లో ఇంకొక లేయర్ అట్లా యాడ్ చేసుకోవాలనుకుంటే చక్కగా మనం యాడ్ చేసుకోవచ్చు. నేను చాలా ట్రై చేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఈ ఐలైనర్స్, నాకైతే చాలా నచ్చుతున్నాయి. సో చూసారా, జస్ట్ ఒక పాపప్ లైనర్ లాగా అనమాట ఫెస్టివ్ సీజన్కి. అండ్ నా రెగ్యులర్ యూసేజ్ ఐలైనర్ వచ్చేసి ఫ్రమ్ షాంబర్. చాలామంది అడుగుతారు నా ఐలైనర్ గురించి. షాంబర్ నుంచి నేను యూజ్ చేసే నా రెగ్యులర్ ఐలైనర్, ఇది మ్యాట్ ఫినిష్ ఉంటుంది. సో బ్రష్ కూడా ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ బ్రౌన్. ఐ హ్యావ్ బ్లాక్ అండ్ బ్రౌన్ 2 కలర్స్ ఉన్నాయండి. అండ్ ఇది బ్రష్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, సింగిల్ స్వైప్లో నేను పెట్టేసుకోవచ్చు అనమాట, పిగ్మెంటెడ్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. అండ్ అనదర్ కొంచెం నేను ఇది వచ్చేసి కంప్లీట్లీ పిగ్మెంటేషన్కి వాడుతుంటాను కదా, లిప్ బామ్ అని చెప్పాను కదా విష్ కేర్ నుంచి. అండ్ కొంచెం మీకు ఇట్లా ఓన్లీ లిప్ బామ్ పెట్టుకొని బయటకు వెళ్ళాలి అట్లా ఈవినింగ్ టైంలో అనుకుంటే మీరు ఇది యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఫ్రమ్ షుగర్ నుంచి లిప్ బామ్. కొంచెం టింటెడ్ ఉంటుంది, కొంచెం అట్లా కలర్ కొంచెం పాపప్ అవుతుంది, అట్లా ప్లెయిన్గా కాకుండా. ఇది నేను మోస్ట్లీ నైట్ స్కిన్ కేర్కి యూజ్ చేస్తాను. ఇందులో కలర్ ఏం ఉండదు, జస్ట్ ఫర్ ఆ లిప్ బామ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇది కొంచెం పాపప్ ఉంటుంది, ఇది కూడా బాగుంటుంది. షుగర్ నుంచి లిప్ బామ్. దిస్ ఇస్ 02. ఎస్, దిస్ ఇస్ 02. అండ్ అనదర్ బ్యూటిఫుల్ లిప్స్టిక్ వచ్చేసి మై ఫేవరెట్ గో టు లిప్స్టిక్ అనమాట, మేబిలిన్ నుంచి సూపర్ స్టే మ్యాట్ ఇంక్. ఇది వచ్చేసి 157th షేడ్. దిస్ ఈజ్ మై గో టు పింక్ కలర్ లిప్స్టిక్, మై ఫేవరెట్ లిప్స్టిక్ అనమాట. ఇది కానీ నేను ఉదయం పెట్టుకుంటే నైట్ వరకు, ఈవెన్ ఆఫ్టర్ 24 hours వరకు నేను హ్యాపీగా ఇంకా లిప్స్టిక్ టచ్అప్పే చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ బ్యూటిఫుల్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్, కొంచెం నా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను బ్రౌన్ షేడ్ వేసాను అండర్ టోన్లోని, దాని మీద కూడా ఒక్క లేయర్ అట్లా వేయగానే చూసారా పాపప్ ఎట్లా అయిందో నీట్గా. ఎస్, సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ లిప్స్టిక్ ఫ్రమ్ మేబిలిన్ సూపర్ స్టే. లాంగ్ స్టే కావాలి, కిస్ ప్రూఫ్ ఉండకూడదు ఇవన్నీ అనుకుంటే చక్కగా ఇది తీసుకోవచ్చు మీరు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్రమ్ బెల్ఫిట్ నుంచి హూలా వాళ్ళది బ్రాన్జర్ అనమాట. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్రాన్జర్. సో ఎస్, ఇది చాలా జాగ్రత్తగా వాడుతుంటాను నేను, ఎక్కువ అయిపోకూడదు ఎందుకంటే ఇది కాస్ట్లీ ప్రోడక్ట్. సో దీంతోనే బ్రష్ ఇచ్చేసారు. దిస్ బ్రష్ వాజ్ ఆసమ్ అండి, చాలా బాగుంటుంది. అండ్ మనకి ఆ న్యాచురల్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏం లేదు కదా, జస్ట్ ఇట్లా ఎంత బ్యూటిఫుల్గా మనకి అట్లా పాపప్ అయిందో చూసారా, నీట్గా స్ట్రక్చర్ ఎంత నీట్గా వచ్చిందో. ఎస్,
నాకైతే చాలా చాలా ఇష్టం, నా ఫేవరెట్. తక్కువ వాడుతుంటాను ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ కాబట్టి అయిపోతుందని కంగారులో తక్కువ వాడుతుంటాను. బట్ రియల్లీ చాలా వర్త్ అండి, మనీ వర్త్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. ఈ బ్రాన్జర్ అయితే మటుకు బ్రాన్జర్ కోసం మీరు కొంచెం మనీ పెట్టగలను, ఎఫర్ట్ చేయగలను అని అనుకుంటే కనుక ఖచ్చితంగా గో ఫర్ దిస్ హైలీ రికమెండెడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ కూడా ఫ్రమ్ బెనిఫిట్. మనందరికీ తెలుసు బెనిఫిట్ నుంచి చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ బెనిఫిట్ ఐబ్రో పెన్సిల్ అండ్ ఇది కూడా వెరీ రెగ్యులర్గా యూస్ చేసేసుకోవచ్చు. నాకేంటంటే ఇక్కడ కట్ ఉంటుందన్నమాట, ఈ కట్ కూడా నాకు ఇది కవర్ అయిపోతుంది. సో నాకు అది మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చిన్న చిన్న కట్స్ ఉన్నా కూడా మళ్ళీ నేను దానికి సెపరేట్గా బ్లాక్ ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఇది ఒక్కటే ఉంటే చాలు. అండ్ ఈ బ్రష్ కూడా వెరీ కన్వీనియంట్ అండ్ వెరీ న్యాచురల్ లుక్ ఇస్తుందండి ఇది ఈ ఐబ్రోస్కి. అంటే ఇప్పుడు కొంచెం హెవీ మేకప్లో ఉన్నాను కాబట్టి అలా అనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ వెరీ నైస్. అండ్ ఇంకొక లాస్ట్ ప్రోడక్ట్ చూపిస్తాను. దిస్ ఇస్ ఫ్రమ్ ఎల్ఫ్ కాస్మెటిక్స్ నుంచి ఐ షాడో, చిన్న ఐ షాడో బ్లష్ అనమాట. ఇది షేడ్ వచ్చేసి 1 Sugar 1 అని వస్తుంది. ఎనివే మీకు లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆల్రెడీ ఒకటి ఎగిరిపోయిందనమాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో దిస్ ఈజ్ షాంపెన్ కలర్, దిస్ ఇస్ గోల్డ్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ కొంచెం డార్క్ కలర్స్. సో ఇట్లా వస్తుంది అనమాట. ఎస్, హైలీ పిగ్మెంటెడ్ అండ్ మీకు షాంపెన్ కావాలి అనుకుంటే షాంపెన్ లుక్ అండ్ గోల్డ్ కావాలి అనుకుంటే గోల్డ్ లుక్ అండ్ అవుటర్ కార్నర్ వచ్చేసి చక్కగా మనం డార్క్ కలర్ అనేది అప్లై చేసుకుంటే సార్ట్ అవుట్, ఐ షాడో సార్ట్ అవుట్ అండి. ఇంకేం అవసరం లేదు, జస్ట్ కార్నర్లో ల్యాండింగ్స్ ఇచ్చేసుకుంటే. అంటే నేను ఎంత ఈజీగా చెప్పేస్తున్నాను కానీ నిజంగానే సింపుల్గా మేకప్ అలా చేసేసుకోవాలనుకుంటే ఫెస్టివ్ లుక్, ఈజీ ఫెస్టివ్ లుక్, చాలా సింపుల్. సో దీస్ ఆర్ ఆల్ మై ఫేవరెట్స్, రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు అమెజాన్లో సేల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైసెస్కి వచ్చేస్తాయి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. ఇంకా ఆలస్యం లేకుండా మనం వ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం. సో ఎస్, మేమైతే ఇప్పుడు లంచ్కి వచ్చేసాము. సో బర్త్డే బాయ్ స్కూల్ నుంచి వచ్చాడు అలానే. సో లంచ్కి కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చాను అనమాట. ఐ థింక్ హీ లవ్స్ ఇట్. లిక్కు, నీకు ఇక్కడ సర్ప్రైజ్ ఏంటి అంటే నాన్ వస్తుంది ఇంతది, అదే సర్ప్రైజ్. యా, హీ లవ్స్ నాన్. సో ఒకటి అది చెప్పండి. ఇక్కడ స్పెషల్ అంట, మిక్స్డ్ వెజ్ ఉన్నది. దీని పేరు ఏదో చెప్పాడు కానీ చాలా కష్టంగా. క్యా ఐటమ్ నేమ్? హరా బరా కబాబ్. సో ఎస్, టేస్ట్ చేద్దాం. చాలా రోజుల తర్వాత వీఆర్ ఈటింగ్ హక్కా నూడిల్స్. ఫస్ట్ టైం మా ఆయన చెప్పాడు నూడిల్స్. అమ్మమ్మ అని మనోడు ఫుల్గా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. బాగుందా? నచ్చిందా లిక్కు నీకు? టేస్ట్ బాగుందా? పాలకూర అండ్ గ్రీన్ లీవ్స్ విత్ వెజ్జీస్ కలిపి చేసాం అనమాట. హెల్త్కి కూడా మంచిది. స్టార్టర్స్ ఫుడ్ అన్ని తినేసారు. నేను ఇంకా సూప్ తాగుతూనే ఉన్నాను స్లో. అండ్ నేను అనుకున్నా ఇంకా ఏదైతే నాన్ ఉన్నదో అది ఇంకా రాదు, తీసేసా. మొత్తానికి ఎక్సైట్ అవుతున్న బటర్ నాన్ అయితే వచ్చేసింది. అంటే నీకు బటర్ నాన్ అంటే ఇష్టం కదరా? ఇది తినాలి నువ్వు ఇప్పుడు.
నీ అంత ఉంది, నీ అంత బటర్ నాన్, నీకు ఇదే గిఫ్ట్. స్టార్టింగ్ నూడిల్స్ మంచి స్టార్టింగ్ ఇదే ఇచ్చేయాల్సిన అలా ఇవ్వలేదు. నూడిల్స్ తినేసాము ఫస్ట్. ఓకే సార్, ఇట్లా రా, ఇలా రా. ఓకే డన్. ఎలా ఉంది బటర్ నాన్? ఆర్ యూ ఎక్సైటెడ్? బటర్ నాన్ ఇష్టం అని చెప్పి పెద్ద బటర్ నాన్ ఉన్న ప్లేస్ తీసుకొచ్చాను అనమాట. వాడికి ఎక్స్ప్రెస్ చేయడం రా, కానీ ఫుల్ ఇదవుతున్నాడు, హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. వల్ల మొత్తం పొట్ట ఉబ్బిపోయింది మా అందరికి. ఎంత పెద్ద నాన్ వచ్చిందో బాబు, హెవీ హెవీ పొట్ట. మా ఆయన పొట్ట చూసాను, పొట్ట మాత్రం ఉబ్బిపోయింది. ఓ మై గాడ్, చాలా హెవీగా ఉంది. యాక్చువల్గా వాడు ఏం చేశాడంటే, మేము ఆర్డర్ ఎలా ఇచ్చామో అలా తేలే, వాడు నాన్ తప్పించి మిగతా అన్నీ తీసుకొచ్చి, ఇఫ్ ఇన్ కేస్ ఫస్టే వాడు నాన్ తీసుకొచ్చుంటే నాన్ కర్రీ తినేసి మేము ఊరికెనేటోళ్ళం. వాడు అందుకే తెలివిగా ఏం చేశాడంటే ముందు అవి తీసుకొచ్చి లాస్ట్లో నాన్ తీసుకొచ్చాడు. సో దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అనమాట, మీ అందరితో షేర్ చేసుకున్నాం. మీరు ఒకవేళ వస్తే కనుక ఇక్కడికి ఫస్ట్ నాన్ ఒక్కటే ఆర్డర్ చేయండి, అది వచ్చి తిన్నాక ఇంకా మీ పొట్ట ఖాళీ ఉంటే వేరేది ఆర్డర్ చేసుకోండి. బిజినెస్ టాక్టిక్స్ అనమాట ఇవన్నీ కూడా. ఫుల్ హెవీ ఉంది యాక్చువల్లీ, ఇంటికి పడుకోవాలని ఉంది, చూద్దాం. సో ఎస్, ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసాము తిరిగి. అండ్ దారిలో మనోడు ఒక గిఫ్ట్ కూడా కొనుక్కున్నాడు. ఏదో చూపించరా, బ్యాడ్మింటన్కి వెళ్తున్నాను అనమాట. సో బ్యాడ్మింటన్ బ్యాగ్ అయితే తీసుకున్నాడు దారిలో. అండ్ ఇంకా వాడికి ఏదో గిఫ్ట్ కావాలని చెప్పి ఇస్తానేమో అనే ఒక ఉద్దేశంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఇచ్చేద్దామా మరి? ఇచ్చేద్దామా మరి? నా మాట వింటావా? ఎందుకులే, గిఫ్ట్ అవసరమా చెప్పు? నాకు గిఫ్ట్ కావాలి, ఏదో మంచిది అనుకుంటా, అందుకే నీకు ఇవ్వాలని లేదు. వద్దులే ఇయర్ గిఫ్ట్, సెలబ్రేషన్స్ ఏం లేవు కదా, మరి గిఫ్ట్ ఎందుకు? సెలబ్రేషన్స్ లేవు కాబట్టే నాకు గిఫ్ట్ కావాలి. ఎందుకమ్మా? ప్లీజ్, నువ్వేదో తెచ్చావు, అది ఎంత ప్రీషియస్ అంటే నన్ను ఏడ్చేలాగా చేసేది తెచ్చావు. నాకేదో తెలుస్తుంది, అది ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైస్ అనుకుంటా. నేనేం తేలేదే. మరి నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు? నేనేం తేలే. గిఫ్ట్ అన్నాను కానీ ఇట్లా ఏం చెప్పలేదా నీకు? అయినా గిఫ్ట్ వచ్చేదా, ఉన్నదా లేదా? ఉంది. అది చెప్పు. చిన్నది, కాకపోతే పెద్దది ఏం లేదు, ఏదో లైట్ గా చిన్నది. ఏంటది? వెయిట్ చేయి ఇంకొంచెంసేపు. నేను ఏం చేయలేను. అంటే నేను కొంచెం టీ తాగుతాను, కొంచెం హెడేక్ గా ఉంది మా అమ్మాయికి. టీ తాగి కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు ఇస్తాం. ఈ అమ్మ మార్నింగ్ నుంచి చెప్తున్నా నాకు గిఫ్ట్. అయితే వీడి కాన్సెప్ట్ ఏంటంటే, నాకు సెలబ్రేషన్స్ లేవు కదా, అట్లీస్ట్ నువ్వు నాకు గిఫ్ట్ చేయని చెప్పేసి చెప్పాడు అనమాట.
అందుకని వాడు గిఫ్ట్ 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 అని చచ్చిపోతున్నాడు. ఏ గిఫ్ట్ తెలియదు. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది, మేము ఇంటికి రావడం చాలాసేపు రిలాక్స్ అవ్వడం అవన్నీ కూడా అయ్యాయి. ఇప్పుడు నాకు కొంచెం హెడేక్గా ఉంటే మమ్మీ టీ పెడుతున్నారు, తాగేసి అప్పుడు ఇద్దాం. వెయిట్ చేయి ఇంకొంచెం, ఇంతసేపు వెయిట్ చేసావు, ఇంకొంచెం వెయిట్ చేయలేవా ఏంటి? నువ్వు వెయిట్ చేస్తావా? నేను చేస్తాను. నీకు ఐఫోన్ 16 Pro Max కొంటాను. నేను నీకేం చెప్తా, ఒక ఇయర్ వెయిట్ చేస్తా, చేయమంటే చేస్తావా? ఇప్పుడు నువ్వు ఒక ఇయర్ వెయిట్ చేస్తున్నావా? 1 day వెయిట్ చేయడానికి చచ్చిపోతున్నావు. 1 day ఏంటి, 4 days నుంచి 3 days నుంచి ఆ గిఫ్ట్ అడుగుతూనే ఉన్నా. ఏ గిఫ్ట్ ఏ గిఫ్ట్ ఏ గిఫ్ట్ అని అడుగుతున్నావు. కానీ ఈ రోజే కదా బర్త్డే, బర్త్డే రోజే కదా ఇవ్వాలి గిఫ్ట్ అంటే. మరి ఇప్పుడు సో లిక్లేష్ కేక్ కటింగ్ అని అనుకుంటున్నాడు పాపం. వాడు కేక్ కటింగ్ కాదండి యాక్చువల్లీ. ఇప్పుడు మా మమ్మీది మొన్న October 4th బర్త్డే అయింది. నా మమ్మీ బర్త్డే రోజు నేను లేనని చెప్పేసి మా మమ్మీకి కేక్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నాము. బట్ వీడేంటో ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు. గిఫ్ట్ నించో, డ్రెస్ చూపించు. చిన్న పిల్లలాగా ఉన్నా. ఇక్కడ ఇలా కొడితే, పొట్ట మీద కొడితే ఈ 2 కళ్ళే అట్లా ఆన్ అవుతాయి. స్పైడర్ కాదు, బ్యాట్మెనా? బ్యాట్మెన్ తడిగుడ్డు వేసుకోదు ఇంత మీద. నీది కాదమ్మా కేక్ కటింగ్. అయితే చూపి, నాకు కాకపోతే చూపిస్తా. మా మమ్మీది కేక్ కటింగ్, నీది కాదు. చూపి డాడీకి భయం వేసినది అక్కడ. సీక్రెట్ అమ్మమ్మది కేక్. ఆగు, చూపి, అట్లా చేయకూడదు ఇవన్నీ. చూపియాలి, అప్పుడే నేను ఒప్పుకుంటా. ఫస్ట్ వాళ్ళకి చూపిస్తాను నేను. ఫస్ట్ వాళ్ళకి చూపిస్తాను నేను. నీకు సెలబ్రేషన్స్ లేవని చెప్పాను కదా. చూపి అయితే అంటుంటే చూపి. ఫస్ట్ వీళ్ళకి చూపిస్తాను, నువ్వు లెగ్గు. నువ్వు అట్లా చేస్తే నేను నేను వీడియోని చూడొచ్చు ఇక్కడ. చూసేసావా? ఏంటి చూపి, అరే చూపి. ఇది లలిత, మా అమ్మ పేరు లలిత కదా. సర్ప్రైజ్ టు మై మామ్. సో హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ తల్లి. లలిత దా, హ్యాపీ బర్త్డే లిక్కు బేబీ. ముందుకు ఫ్రంట్కి వచ్చి. ఇది నైఫ్ ఉందా? ఇంకా వాట్ ఇస్ దిస్? యా, వంకాయ పుల్స్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ లిఖిలేష్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. May God bless you. May God bless you. May God bless you, dear Likki Pandu. Happy birthday to you. Enjoy. అందంగా లేనా, అస్సలేం బాలేనా. ఉన్నాను. నీళ్ళు వ్యూవర్స్ ఎవరికి ఏ విషయమో నీళ్ళు చెప్పలేదు. కార్ యాక్సిడెంట్ అయ్యాక చాలా పెద్ద ప్రమాదం తప్పింది. అందుకు హచ్చి బ్రతికేదన్నట్టుగా మేము
పిల్లలు బ్రతికొచ్చారన్న ఆనందంగా ఉన్నాం అంతే తప్పించి చాలా లాస్ అయ్యాము, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. అంతే ఇంకా లైఫ్ అన్నాక అప్స్ అండ్ డౌన్స్ అందరికీ కామనే. కష్టాలు వస్తాయి, మళ్ళీ సుఖాలు వస్తాయి, మళ్ళీ కష్టాలు వస్తాయి, మళ్ళీ సుఖాలు వస్తాయి. ఎవ్రీబడి లైఫ్ అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఆ టాపిక్ అయితే వద్దు. లిఖిలేష్కి ఇప్పుడు మనం బర్త్డే బ్యాంక్స్ ఇద్దాం. అబ్బా ఇవ్వాలి. ఎంత అందంగా రెడీ అయ్యాడు చూడండి, మేకప్ వేసుకొని మంచిగా. సరే మాకు కోఆపరేట్ చేయి, మాకు కోఆపరేట్ చేయి. ఒక సెకండ్ నుంచి ఆగు, బర్త్డే బ్యాంక్స్ ఇచ్చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 అమ్మ అంతలాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఎటు వెళ్ళేది లేదు. డిన్నర్ కూడా ఇంట్లోనే చేసి హ్యాపీగా ఇంకా క్లోజ్ అని అనుకుంటున్నారా? కాదు, లిఖిలేష్కి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అనమాట. వాడికి మార్నింగ్ నుంచి ఈగర్గా ఉన్నాడు, మా అమ్మ నాకేం గిఫ్ట్ ఇవ్వలేదు ఏంటి అని. సో ఇప్పుడు ఆ గిఫ్ట్ ఇద్దాం. అమ్మ తీసుకురా. వాడు ఇప్పుడు క్లీనింగ్ వెళ్ళాడు. క్లీనింగ్ వచ్చిన తర్వాత గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం. వచ్చావా బాబు? బర్త్డే బ్యాంక్స్ మిగిలిపోయాయి ఇంకా. ఏంటది? 11th వన్. అదా మరి టిష్యూతో తుడుచుకో. లాస్ట్ వన్ డబేల్. అంతే. నా గిఫ్ట్ ఇప్పుడు వస్తుంది కదా. గిఫ్ట్ ఏం లేవమ్మా, గిఫ్ట్ లేకపోవడమే గిఫ్ట్. చీటింగ్ అంటాడు. చీటింగ్. లడ్డు తిను. గిఫ్ట్ గిఫ్ట్ అంటే గిఫ్ట్. సరే ఈ లడ్డు తిను. గిఫ్ట్ ఒకటి కావాలా నాయన? అంతే, ఇంకా అయిపోయింది. గిఫ్ట్. ఇంకా ఉన్నాయి అందులో. అన్ని పెంకి పనులు చేస్తున్నాడండి మా ఆయన. పక్కన కూర్చొని మొత్తం నాశనం చేసాడు ఇల్లు అంతే. ఇప్పుడు ఎవరు క్లీన్ చెయ్యాలి? సోఫా మొత్తం వేసాడు ఇప్పుడు మొత్తం. నేనేం క్లీన్ చేయను ఇంకా అందులో కొన్ని ఉంటే ఇది తీసుకొచ్చి ఇట్లా మొత్తం కింద జల్లాడు. మళ్ళీ చేతులు కాళ్ళు పెట్టుకుంటా కెమెరాలో, ఏదో పెద్ద నిన్ను చూడలేనట్టాలు. సర్ప్రైజ్. Is it fun? Is it fun? తెలియదు మాకు. Is it fun or not? సో ఫోన్ అని ఎప్పటి నుంచి అడుగుతున్నాడు. ఫైనల్లీ ఐ గిఫ్టెడ్ ద ఫోన్ టు లిఖిలేష్. ఫోన్ చూద్దాం. సో కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ ఐస్ బ్లూ కలర్. Bro. బాయ్, హీస్ a బాయ్ కాబట్టి హీస్ వెరీ పర్టికులర్ అబౌట్ బాయ్ అండ్ గర్ల్ కలర్స్. సో ఐస్ బ్లూ కలర్ చాలా పెద్దగా My ఉంది. dream. డాడీకి కూడా ఇచ్చేసాయి. హగ్. Anchino. ఇది పౌచ్ కూడా వీడిచ్చాడు. అది ఇన్బిల్ట్ వచ్చేస్తుంది అట్లాగా. ఆహా ఇది కాదు, పౌచ్ కూడా ఇచ్చాడు. ఇదే డైరెక్ట్ ఇంతే, ఇది మోడలే, ఇది కలర్ అందరికి ఇది పెట్టేసి. సో ఎస్, మనం ఫోన్ చూపిద్దాం. ఇది నేను ఇచ్చిన ఫోన్.
పోకో M6 Plus 5G. పోకో M6 Plus 5G ఫోన్ ఇచ్చా. అవుతుంది, కొంచెం టైం పడుతుంది. సో ఎస్, మొత్తానికైతే ఈ 10th బర్త్డే ఇట్లా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఫోన్ చూడు అక్కడ. యాక్చువల్లీ పెద్ద సెలబ్రేషనే, కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇంకా అందరూ ఉంటే బాగుండేది. బట్ ఈసారి ఎవరు లేకుండా ఓన్లీ మా ఫ్యామిలీ చేసుకుంటున్నాం. అసలు నేను కేకే అడగలే ఫస్ట్ ఆఫ్ ఆల్. పాపం చెప్పాడు అన్ని, కేక్ కటింగ్ అవేం వద్దులే మమ్మీ ఇయర్, నాకు ఒకటే గిఫ్ట్ కావాలి, గిఫ్ట్ ఏదైనా ఇవ్వు అని చెప్పాడు. బట్ ఐ గిఫ్టెడ్ హిమ్. అంటే నేను ముందే ప్లాన్ చేసేసాను అనమాట ఇది, సో అందుకనే అలా సెట్ అయిపోయింది. 1 year నుంచి అలా అడుగుతూనే ఉన్నాడు కదా. సో ఎస్, ఇదైతే టుడేస్ ఈ ఇయర్ 10th year లిక్లేష్ బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్. ఐ హోప్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో నువ్వేం చెప్తావా? థ్యాంక్ యూ బాయ్. సో ఎస్, మరొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.